ఒక వ్యక్తికి న్యూమోనియా వచ్చింది, మీరు నిర్ధారించారు, మందులు వాడుతున్నారు. ఇది రికరెంట్గా అంటే అప్పటికి మందులు వాడటం వల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది, తగ్గిపోతుంది సార్. 1 వీక్ 10 days ఒక డ్యూరేషన్లో అకార్డింగ్ టు ద ఉన్న పర్సంటేజ్ని బట్టి, డిసీజ్ని బట్టి. మరలా ఇది తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఇలా ఒకసారి వచ్చిందంటే వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉందని అర్థం. సో వాళ్ళకి హై ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం, ఉండే అవకాశం. సో దానికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎలాంటి ప్రికాషన్స్ అంటే వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. కరోనాకి ఎలా అయితే కోవిడ్-19 టీకాలు ఎలా ఉన్నాయో అలానే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అని ఉంటాయి, అది సంవత్సరానికి ఒకసారి వేయించుకోవాలి. న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి, అవి 5 సంవత్సరాలకు ఒకసారి వేయించుకున్నాను. అండ్ ఇలాంటి చలికాలంలో వాటిల్లో కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్లు కానీ ఎక్కువగా తాగడం కానీ తినడం కానీ చేయకూడదు. అలాంటి డైట్, మంచి డైట్ తీసుకోవాలి. విటమిన్ సి కానీ విటమిన్ ఈ, డి కానీ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. అలా డైట్ పరంగా కూడా కొంచెం మంచి జాగ్రత్తలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేస్తూ ఉండాలి, అంటే వ్యాయామాలు ఎక్కువ చేస్తుండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్గా బాగా ప్రొవోకేట్ అవుతుందా సార్? అంటే సమ్మర్లో కానీ వింటర్లో ఎట్లా అది? అంటే యాక్చువల్గా మోస్ట్లీ అయితే మనకి వింటర్లో, రైనీ సీజన్లో ఎక్కువ వస్తాయి. అలా అని మనకు సమ్మర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అంత ఎక్కువగా రాదు. ఓకే. సో సహజంగా ఈ న్యూమోనియా అనేది ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? అంటే చిన్నపిల్లల్లో వస్తుందా, పెద్దవాళ్ళలో వస్తుందా, లేదా వయోవృద్ధుల్లో ఏ వయసు, ఏ గ్రూప్ ఆఫ్ ఏజ్లో ఎక్కువ అయితే కనపడుతుంది? ఎక్కువగా చిన్నపిల్లలు 5 సంవత్సరాల లో పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చెప్పాం కదా, స్టిరాయిడ్ వాడే వాళ్ళల్లో లేదా ఎనీ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళలో కూడా నిమోనియాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరిలో అయితే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఈజీగా నిమోనియా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ వ్యక్తులు అయితే తక్కువ ఉంటే వాళ్ళకి చాలా త్వరగా వస్తుంది. ఇట్ మే బి వైరస్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ కావచ్చు, ఎనీ ఫంగల్ అవకాశం కూడా ఉండొచ్చు అంటారు. అంటే కొంతమంది ఎక్కువగా పొల్యూషన్కి ఇదవుతుంటారు సార్, అంటే క్వారీస్లో పనిచేసే వాళ్ళు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానీ. సో వీళ్ళకు కూడా లంగ్స్కి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలా ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వస్తాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? మంచి ప్రశ్న అడిగారండి. వీటిని ఏమంటారంటే ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటాం. ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటే ఇలా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో, సిమెంట్ ఇండస్ట్రీస్లో, లేదా ఏదైనా సిలికా అంటే కెమికల్ ఫ్యాక్టరీల్లో చేసే వాళ్ళకి కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాల వరకు ఇదేంటంటే డస్ట్ ఎక్స్పోజర్ కంటిన్యూస్గా ఉంటుంది. అది అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు అంటే దాన్ని రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ అంటాం. రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ అంటే ఏంటంటే ఊపిరితిత్తులు మామూలుగా అయితే స్పాంజుల్లా ఉంటాయి, మనం గాలి తీసుకున్నప్పుడు పెరగడం, గాలి వదిలినప్పుడు ఏమో తగ్గడం అలాంటివి ఉంటుంది కదా. వీళ్ళల్లో ఏమైందంటే ఊపిరితిత్తులు గట్టిపడిపోతాయి, ఇది సంకోచించి గట్టిపడిపోయి ఉంటాయి. గట్టిపడిపోవడం వల్ల ఏమైందంటే గాలి తీసుకోవడం వదలడం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళల్లో పీపీఈ ఎక్విప్మెంట్ యూస్ చేయాలి. పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అది యాక్చువల్గా ఏమైనా ఫ్యాక్టరీ వర్కర్స్లో వాళ్ళలో ఆ ఫ్యాక్టరీ వాళ్ళే ఇవ్వాల్సి వచ్చింది. అండ్ కంటిన్యూ మానిటర్ చేయాలి. మానిటర్ ఎలా చేస్తామంటే ప్రతి 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి వీళ్ళకి స్క్రీనింగ్ చేయాలండి. అంటే పిఎఫ్టీ అని ఉంటుంది, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల పని శాతం ఎలా ఉంది చూసుకుంటూ ఉండాలి. అండ్ వీళ్ళకి ప్రాపర్గా మాస్క్ అండ్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలని వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. ఇలా మనం కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సి వచ్చింది.